వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా పర్కాల నియోజకవర్గానికి చెందిన దామర అనే గ్రామంలో ఉన్నాము. దామర సర్పంచ్ గారు ఇప్పుడు మనతోనే ఉన్నారు. వారి పేరు గురిజాడ శ్రీరామరెడ్డి గారు. గత 4.5 సంవత్సరాలుగా వారి గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నానండి. బీవీఆర్ న్యూస్కి వెల్కమ్, మీకు కూడా స్వాగతం. గత 4.5 సంవత్సరాలుగా మీరు మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? 4.5 సంవత్సరాల నుండి మేము నిరంతరం పారిశుద్ధ్యం అయినా, స్ట్రీట్ లైట్స్ అయినా, డ్రైనేజ్ క్లీనింగ్ అయినా, ఇంకా సీస్ రోడ్ల కూడా చాలా వేసాము. అదేవిధంగా డ్రైన్లు కూడా వేసాము. ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కట్టించడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక కూడా కట్టించడం జరిగింది. ట్రాక్టర్ కూడా కొనడం జరిగింది. వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కూడా నిరంతరంగా పనిచేస్తున్నారు. ప్లస్ ప్లాంటేషన్లో మండలంలో మేము ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్తున్నాం, హరితహారంలో కూడా. ఓకే సార్, ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకెలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మాది కొత్త మండలం కాబట్టి మండలంలో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాల్సిన ఆస్కారం ఉంది. దానికి తగ్గట్టుగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు ప్లస్ రోడ్ల వైడనింగ్ అనేది ఇంకా మేజర్ ఇష్యూ అలాగనే ఉంది. ప్లస్ ఇంకా భవనాల విషయంలో కూడా గ్రామ పంచాయతీ భవనమైనా, ఇంకా లేకపోతే ఇంకా మహిళా సంబంధించిన మండల కమ్యూనిటీ సంబంధించినవి, మండల ఆఫీసులకు సంబంధించినవి కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. గత ప్రభుత్వం వాటికి ఎక్కువ బడ్జెట్ కేటాయించలేకపోవడం వలన మాకు కూడా నిధులు ఇవ్వలేకపోవడంగా మేము అవి పూర్తి చేయలేకపోయినాం. మళ్ళీ వచ్చే దాంట్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? మేజర్గా ఏం లేదండి, ఓన్లీ డ్రైన్ల సమస్య మేజర్గా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మిషన్ భగీరథ వాటరు వస్తాయి అని చెప్పి వాళ్ళు అన్నీ చేశారు, కానీ ఇంకా నల్లాలు నీళ్లు పోయడంలో ఆ పథకం ఫెయిల్ అయిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, ప్లస్ అదేవిధంగా అంతర్గత డ్రైన్లు, రోడ్ల విషయమే ఉంది పెండింగ్ అని. మిగతా అన్ని సమస్యలు పూర్తి చేశామండి. మీ పాలక వర్గం గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మా పాలకవర్గం మాకు సంపూర్ణంగా సహకరించారు. గత 4.5 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు సహకరించారు. కానీ మాకు లాస్ట్ 1.5 year నుంచి వచ్చిన సమస్య ఏందల్లా అంటే బడ్జెటే సమస్య. మాకు నిధులు ఇవ్వకపోవడం, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వలన మేము పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేకపోయాం. అదేవిధంగా కొన్ని పనులు కూడా చేపట్టిన పనులు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా 1.5 year వస్తుంది, మాకు ఎటువంటి బడ్జెట్ ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్. కాబట్టి మేము పనులు చేయలేకపోయినాం అంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 2 టర్ములు పరిపాలన చేసినారు. వాళ్ళు నియంతృత్వ పోకడలు, వాళ్ళ అహంకారపూరితమైన మాటలు, వాళ్ళు చేసిందే తక్కువ చెప్పింది ఎక్కువ ఉంది, ఆర్భాటమే ఉంది తప్ప టీఆర్ఎస్ వాళ్ళు పనిచేయకపోవడం వలన అది కాంగ్రెస్ వాళ్ళు అనుకూలంగా మలుచుకున్నారు. ఎట్లా అనుకూలంగా మలుచుకున్నారంటే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడంలో, ఆ దొంగ మాటలు చెప్పడంలో సక్సెస్ అయిందని చెప్పి సందర్భంగా అంటున్నా. ఎందుకంటున్నా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాలేదండి. మేము ఇప్పుడు కాంగ్రెస్ను ఎంఐఎం ఇప్పుడు వాళ్ళే మిలాఖత్ అయినరు. ఇప్పుడు ఈవెన్ మళ్ళా టీఆర్ఎస్తో కూడా వాళ్ళే దగ్గర అవుతున్నారు. కాబట్టి ఎప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు. ఆ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ ఇక్కడ సక్సెస్ అయినట్టుగా మిగతా 4 రాష్ట్రాల్లో మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోయినారు అంటే ఇక్కడ మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళు గద్దెనెక్కడం జరిగిందని అంటున్నాను. సార్, ఇప్పుడు 6 గ్యారంటీస్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు 6 గ్యారంటీస్ అంటున్నారు, ఓకే. మరి 6 గ్యారంటీస్లో మీరు దానికి బడ్జెట్ ఎంత అలొకేషన్ చేస్తున్నారు, దానికి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కనీసం వీళ్ళ దగ్గర ఎస్టిమేషన్ లేదు. ఇప్పుడు ఏ స్కీమ్కు ఎన్ని డబ్బులు అవసరం పడతాయి, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ పోగా ఇంతకుముందు ఉన్న అప్పులెన్ని, మరి ఆ అప్పులు ఎలా చెల్లించాలి, మళ్ళీ కొత్త అప్పులు ఎట్లా చేస్తారు మీరు? నేను అడుగుతున్నాను, ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, ఈ పథకాలకు దేనికి ఎంత అవుతుందో కనీసం గవర్నమెంట్ ఇప్పుడు సీఎం దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ అసలు లెక్కలే లేవంటున్నాను. ఇప్పుడు మహాలక్ష్మి పథకం తీసుకున్నారు, ఓన్లీ బస్సుల విషయం, ఫ్రీ బస్సు విషయంలోనే ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళకు మనిషికి మహిళలకు 2500 చొప్పున ఇవ్వాల్సిన అది పెండింగే ఉంది, గ్యాస్ సిలిండర్లది పెండింగే ఉంది. ఈ 3 కంప్లీట్ అయితేనే మహాలక్ష్మి అనేది ఒక పథకం. ఇంకా విద్యార్థుల సమస్యలు అట్లే ఉన్నాయి, రైతుల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు 2000 పెన్షన్ వృద్ధులకి వాళ్ళకి ఇచ్చేది 2000 పెన్షన్ 4000 అంటున్నారు.
ఈ పాత ఓల్డ్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 2000 పెన్షన్ ఇవ్వడానికి ఎంప్లాయీలకు జీతాలు ఇవ్వడానికే కష్టపడ్డది. మీరు 4000 ఎట్లా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారో అది మాకైతే అర్థం కావట్లేదండి. కాబట్టి ఈ పథకాలన్నీ అమలు కావాలంటే ఇంకా ఎన్ని లక్షల కోట్లు కావాలా, ఎంత అప్పు చేయాలా, మన రెవెన్యూ ఎంత, అవగాహన లేకుండా ఇచ్చిన హామీలు, ఇవన్నీ స్కీములు, ఈ గ్యారెంటీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, మీ పార్టీలో బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, అలాంటి మహామహులు ఓడిపోయారు కదా, వారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు ఈటల రాజేందర్ ఓడిపోవడానికి కారణం అక్కడ ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై ఇంతకుముందున్న కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, ఆ భావోద్వేగమైన ఆ ప్రకటనలు కావచ్చు, శివయాత్రన లేకపోతే ఇంకా అట్లా అని ప్రజలను రెచ్చగొట్టే మాటలు చెప్పి అక్కడ టీఆర్ఎస్ను వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటై రాజేందర్ను ఓడించాలని చెప్పి ఓడగొట్టడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది చెప్పి వాళ్ళు ప్రచారం చేయడంలో సక్సెస్ అయినరు. ఇంకో అదేవిధంగా వీళ్ళని కూడా ఓడగొట్టే దాంట్లో వీళ్ళు సక్సెస్ అయినారు. ఇంకొకటి ఏంటంటే డబ్బు ప్రభావం ఎక్కువ అది చేసి ఈటల రాజేందర్ గారు ₹1 కూడా ఇవ్వలేదండి, అయినా కానీ ఆయన దగ్గరికి వచ్చి ఓడిపోయాడు. అదే బండి సంజయ్ గారి విషయంలో కూడా అతి తక్కువ ఓట్లతోని దాదాపు 3000 ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. 1500 ఓట్లు దాదాపుగా. కాబట్టి అంత తక్కువ ఓట్లతోనే అక్కడ కూడా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దాంట్లో ఆ డబ్బులు ఆయన గంగుల కమలాకర్ గారు ఒక ఓటుకు ₹5000 ఇచ్చారు. కాబట్టి అంత ఇచ్చినా కానీ మరి నేను అడుగుతున్నాను, ఈ టీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు మీరు ఎన్ని సీట్లు సాధించారో ఒకసారి మీ గుండె మీద చెబెట్టుకొని చెప్పండి. కాబట్టి ఈ మేమే నైతికంగా మేము బీజేపీ వాళ్ళమే, మా నాయకులే ఈటల రాజేందర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ వీళ్ళు మేమే నైతికంగా గెలిచినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ టర్మ్లోనే వచ్చే అవకాశం ఉండేది. అట్లాంటి అవకాశం ఈ కాంగ్రెస్ వాళ్ళ దొంగ మాటలతోని, వాళ్ళు చేసిన ఈ దొంగ గ్యారెంటీలతోని మా ప్రజలు మోసపోయి వాళ్ళకు ఓటేసింది అంటున్నాను. ఈ టర్మ్లోనే మేము అధికారంలోకి వచ్చేది. కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. నెక్స్ట్ టర్మ్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తము వీళ్ళు పని చేయలేరు, ఈ గ్యారెంటీలను అమలు చేయలేరు, అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఫెయిల్ అయిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్లకు మళ్ళొకసారి అసలు పార్టీయే ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, వాళ్ళు చేసిన దందాలు ఇన్ని కాదు. మరొక్కసారి అసలు వాళ్ళ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు, వాళ్ళ పార్టీ కనుమరుగవుతుందని చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో 2028లో మా బీజేపీ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం 100 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సార్, పర్కాల నియోజకవర్గంలో ఈసారి మీరు టికెట్ ఆశించారు, అది రాలేదు, నెక్స్ట్ సారి అయినా వస్తుందని మీరు ఆశిస్తున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటున్నా అంటే నేను ఈసారి కూడా వాళ్ళందరికంటే ఎక్కువ మా బయోడేటాను కూడా అబ్జర్వ్ చేశారు, మీరు కూడా చూశారు, మీడియా చూశారు, ప్రజలు చూశారు. నేను గత 2 టర్ములో ప్రజాప్రతినిధిగా ఉన్నాం. పార్టీ పదవులు కూడా మండల స్థాయి నుంచి కూడా నేను చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ఈసారి ఆశించాను కానీ కొంత ఈక్వేషన్లో బీసీ నినాదంతో బీసీ క్యాండిడేట్కు టికెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం డెఫినెట్గా నాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పటి నుంచి కూడా దానికి నేను తగిన కృషి కానీ, తగిన పనులు కానీ, తగిన ప్రజలకు సేవ కానీ నేను అందించడానికి ఫుల్ ఫ్లెడ్జ్గా సమాయత్తమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, లాస్ట్ టైం దామర ఎంపీటీసీ గాను, ఈసారి దామర సర్పంచ్ గారు ఉన్నారు. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు ఓట్లేసిన ప్రజలను నేను ఎప్పుడూ వాళ్ళ మాట తీసేయలేదు, వాళ్ళని మోసం చేయలేదు. వారికి ఎప్పుడు వారి సేవలకు నేను అంకితమైనాను, వారికి ఎప్పుడూ నేను దూరంగా ఉండలేదంటున్నాను. వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా ఉన్నాను నేను ఎప్పుడైనా, వారు ఎప్పుడైనా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉన్నా. కాబట్టి నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నా జీవితంలో నేను వమ్ము చేయని చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా ఏ ఆపదలో అయినా, కష్టంలో అయినా, ఏ కార్యక్రమాలలో అయినా నేను మీ ఇంట్లో వ్యక్తిగా ఉండి నిరంతరం మీకు సేవలు అందిస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, కేసీఆర్ గారి హ్యాట్రిక్ కలగానే మిగిలిపోయింది, దీని మీద మీ స్పందన ఏంటి? కేసీఆర్ గారు ఏదో తెలంగాణని తీసుకొచ్చిన, నేను చేపట్టే తెలంగాణ వచ్చింది, చావు నోట్లో తలబెట్టి నేను తీసుకొచ్చిన అని చెప్పి విర్రవీగిన మాటలు, తలకెక్కిన మాటలు మాట్లాడాను. వాస్తవమే అనుకుందాం,
ఒక టర్మ్ అయినాక ఏమన్నాడు, మళ్ళీ ముందస్తుకు ఎన్నికలకు పోయి 6 నెలల ముందు పోయి మళ్ళీ ఎన్నికలకు పోయాడు. పోయి ఏం చేసిండు, 5 ఏళ్ళనే మొత్తం 70 ఏళ్ళ పాపం అంతా పోతుందా అని చెప్పి నాకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి అన్నాడు. అప్పటికి ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు. నాకు మళ్ళొకసారి అవకాశం ఇస్తే నేను డబల్ బెడ్రూమ్ కానీ మిగతా హామీలు కానీ మీ ఎంప్లాయ్మెంట్ కానీ ఉద్యోగాలు కానీ అన్నీ నెరవేరుస్తా అన్నాడు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినాక కూడా నువ్వు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, నువ్వు ఎవరికి ఏం చేసింది లేదు. నీ ఫామ్ హౌజు, నీ ప్రగతి భవను, నీ కొడుకు బిడ్డ అల్లుడు అనుకుంటున్నావు. నీకు ఎట్లా హ్యాట్రిక్ ఇస్తారని నువ్వు ఊహించినావు? నీ కేటీఆర్ గారు మీ కుమారుడు ఏమంటాడంటే ప్రధానమంత్రిని లాంటి వాడిని బూతులు తిడతాడు. మోడీ నా ఎంటుకతో సమానం అంటాడు. అంటే ప్రధానమంత్రి వయసుకు మర్యాద ఇవ్వను, ఆయన పదవికి మర్యాద ఇవ్వవు. ఆయన ప్రపంచమంతా ఆయనను ఒక ప్రపంచ నాయకుడిగా చూస్తే నువ్వు ఒక గల్లీ నాయకుడివి, నువ్వు ప్రధానమంత్రిని తిడుతున్నావు. నీకు ఎట్లా హ్యాట్రిక్ ఇస్తారనుకున్నావు నువ్వు? ఇది నీకు కానీ కేసీఆర్కి కానీ మీ హరీష్ రావుకి కానీ అహంకారపూరితమైన మాటలను వాళ్ళను బొందబెట్టిండ్రు. హ్యాట్రిక్ వస్తుందని మీరు కలగనొచ్చు, కానీ ఆ కళ ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, అంత ఫుల్ చైతన్యవంతమైన రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఈ ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మీ బీవీఆర్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలకి, మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నదన్న చందంగా మీరు అబద్ధాలు మాట్లాడి మాయ మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి సిద్ధం లేదు. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఏం చేస్తున్నాయంటే ఒకవైపే చూస్తున్నారు, కానీ రెండో వైపు చూడట్లేదు. అనాలిసిస్ చేసి ఏ పార్టీ ఏంది, ఏ నాయకుడు ఏంది, అట్లాంటి అనాలిసిస్ పూర్తిగా తీసుకొని వాళ్ళ ప్రజలకు ఒక అద్దంలాగా చూపెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ మీడియా ఛానల్ అందరూ కోరుకుంటున్నా. ప్రత్యేకంగా మీ బీవీఆర్ న్యూస్ ఛానల్కి కూడా నేను తెలియజేస్తున్నా, మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది అందరికి పబ్లిక్ ఇంకా దగ్గర కావాలంటున్నా. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ ఈ కరెక్ట్ అయిన ఛానల్ అని చెప్పి మీకు ఒక అది ఇవ్వాలని చెప్పి, బ్రాండ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. రేపు ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాల్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.